హలో ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్ అప్డేట్ ఇద్దామనుకుంటున్నాం. ఒకసారి చూడండి వ్యూ. సో ఇప్పుడు ఈచ్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది అప్డేట్ ఇస్తా. ఇవి వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్స్ ఇవి, అండ్ మనీ ప్లాంట్. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది ఒకటి వైట్ రోజ్ ప్లాంట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది రాధా మనోహరం సింగిల్ పెటల్. ఇది అవకాడో సీడ్. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్. ఇది వచ్చేసి పోమగ్రానైట్ ప్లాంట్. పాట్ సైజెస్ గువా ప్లాంట్ పాట్. ఇది వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది ఒకటి బ్లాక్ నెరెడ్ ప్లాంట్. ఇది మ్యాంగో ప్లాంట్. పూత ఒకసారి వచ్చిండే, మళ్ళీ రాలిపోయింది, మళ్ళీ వస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి ఒకటి ఆరెంజ్ ప్లాంట్. పాట్ సైజెస్. అండ్ ఇది పైనాపిల్ ప్లాంట్. ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ ప్లాంట్. ఇది వాటర్ యాపిల్. పాట్ సైజెస్ కూడా చూపిస్తున్నా. కొన్ని కొత్త లేటెస్ట్గా తెచ్చినాయి, కొంచెం చిన్న పాట్స్లలో పెడతాం కదా, సో అది. ఇది వచ్చేసి ఒకటి నేమ్ ప్లాంట్. ఇది బార్బడోస్ చెర్రీ. ఫ్లవరింగ్ వచ్చింది. చిన్న పాట్లో ఉంది. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్. దీనికి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి ఫ్రూట్స్ ఇంకా చాలా ఉండే, రాలిపోయినాయి. ఇట్లా కింద రాలిపోయి పడిపోయినాయి. ఇది యాపిల్ బేర్ ప్లాంట్. ఇది స్వీట్ లెమన్. ఇది ఇంకొకటి బార్బడోస్ చెర్రీ. ఇది ఒకటి ఆరెంజ్, చైనీస్ ఆరెంజ్ అనుకుంటుంది. ఆల్రెడీ ఫ్రూట్స్ ఉంటాయి. ఎక్కువ హైట్ కాదు, ఇది చిన్నగా ఉంటుంది, ఫ్రూట్స్ వస్తాయి. ఇది ఇంకొకటి వాటర్ యాపిల్. ఒక చిన్న బడ్స్ వచ్చిండే, కొన్ని రాలిపోయినాయి, ఒక్కటి మిగిలింది. అండ్ ఇది స్టార్ ఫ్రూట్. ఇది ఒక నేరేడు, బ్లాక్ వైట్ తెలియదు. పూత వచ్చింది, చిన్న ఉన్నప్పుడు పూత వచ్చింది, పెద్ద దాంట్లో పెట్టినా అయినా సర్వైవ్ అయ్యేటట్లేవు ఇవి. ఇది వైట్ నేరేడు. ఇది కూడా పూత వచ్చింది బాగానే, కానీ ఫ్రూట్స్ డౌట్ ఈసారి. ఇది పాట్ బాగానే దొడ్డుగైంది. ఇది ఇంకొకటి మన పోమగ్రానైట్ అనార్. దీనికి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి బాగానే. ఫ్రూట్స్ ఫ్లవరింగ్ కూడా చాలా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఇంకా ఫ్లవరింగ్ వస్తూ ఉంది. ఫ్రూట్స్ అన్నీ సెట్ కావు, కొన్ని అయితే. ఇది ఇంకొకటి యాపిల్ పేర్. కొన్ని ఫ్రూట్స్ ఆడాడ మిగిలిపోయినాయి. ఇక్కడ ఒకటి. ఇది ఇంకొకటి బ్లాక్ నేరేడు. ఇది స్వీట్ లెమన్. ఇది టేబుల్ లెమన్. లెమన్ ప్లాంట్స్కి మాత్రం ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. ఇది ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్. అండ్ సపోటా. ప్రతిదీ పాట్తో సహా చూపిస్తున్నా. ఏ పాట్లో ఎంత సైజ్ అవుతుంది, ఫ్రూట్స్ అవుతున్నాయా లేదా, దాన్ని బేస్ చేసుకొని మనం పాట్ సైజ్ చేయాలన్నమాట.
ఇది ఆరెంజ్, కొన్ని ఫ్రూట్స్ అయినాయి, ఇంకా కొన్ని చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సో ఇది కూడా చిన్న పాటలు ఉంది కాబట్టి 2-3 ఉన్నాయి. ఒకవేళ ఈ ప్లాంట్ పెద్ద పాటలో పెడితే ఇంకా చాలా ఫ్రూట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది మన మల్బెర్రీ, మొన్ననే ప్రూనింగ్ చేసిన ఫ్రూట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇది ఇంకొకటి యాపిల్ బేర్, కటింగ్ చేసిన ఉండే, ఇది బకెట్లో పెట్టిన, ఇది కొంచెం ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు. ఇది వాక్కాయ, మనం కల్మికాయలు అంటాము అది. ఇది ఒకటి గువావా, ఇది బ్లాక్ వస్తాయి, మినీ వస్తాయి, చిన్నగా వస్తాయి. అది మా ఛానల్లో ఆల్రెడీ కొన్ని ఫ్రూట్స్ హార్వెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో ఇప్పుడైతే చాలా ఫుల్ పూత ఉంది. ఇది ఇంకొకటి బ్లాక్ నేరేడు, ఇది ఫస్ట్ వచ్చింది కానీ ఏం ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు. బ్లాక్ నేరేడు చాలా ఉన్నాయి మా దగ్గర, ఒక 4-5-6 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఇంకొకటి పొమగ్రానైట్, ఇది ఏజ్ చిన్నది, ఇప్పుడిప్పుడే ఫ్రూట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది కలిమాక్, కరివేపాకు. ఇది ఇంకొకటి మల్బరీ, లాంగ్ వైట్ మల్బరీ. ఇది దీనికి చాలా తక్కువ ఫ్రూటింగ్ వస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్ ఉంటాయి. ఇది వచ్చేసి ఒకటి పపాయ, సీడ్ నుండి పెట్టింది. ఇది పెద్ద పాట్ ఇచ్చిన, ఫ్రూట్స్ సెట్ అయితే చూడాలా. ఇది మేల్ ప్లాంట్ అనమాట, ఇది ఫీమేల్ ప్లాంట్. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్. ఇందులో 4 కొమ్మలు వచ్చినుండే, పెద్ద పాట్ ఇచ్చిన, బాగానే అయింది. ఇది ఎగ్జోరా రెడ్, కొన్ని మందార పూలు. ఇది ఎల్లో విత్ ఆరెంజ్ వస్తుంది, ఇది పింక్ విత్ డార్క్ పింక్. ఇవి కొన్ని ఈ రెడ్ అండ్ పింక్. సో ఇది చాలా ఫ్లవరింగ్ చాలా వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇది వైట్ మందార, ఇది ఆరెంజ్ మందార. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్. ఇది మల్లె తీగ, మల్లె క్రీపర్, ఇది మల్లె. అండ్ ఇది ఒకటి గ్రేప్స్ ప్లాంట్. ఇది కొన్ని గ్రేప్స్ స్టార్ట్ అయినాయి. ఇది గ్రేప్స్ ప్లాంట్ పాట్ చిన్న ఉంది, అందుకే ఎక్కువ రాలేవు, పెద్ద దాంట్లో పెడితే మంచిగా వస్తాయి. ఇది తీగలు అల్లుకోవడానికి ఒకటి పందిర్లాగా కట్టిన. నెక్స్ట్ ఇదొకటి డిజైన్ ఆర్చ్ లాగా కట్టిన. ఇది మనం ఫ్లవర్ క్రీపర్స్ ఏమైనా ఉంటే మనం క్రీపింగ్ చేసుకోవడానికి సపోర్టింగ్కి యూజ్ అవుతుంది. చమేలి, ఇది రాధా మనోహరం డబుల్ పెటల్, ఇది కూడా చమేలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్, ఇది ఎగ్జోరా పింక్. ఇది వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్కి అయితే చాలా ఫ్లవరింగ్ వచ్చినుండే కానీ అంతా రాలిపోతుంది. ఒక్క ఫ్రూట్ అని వస్తే టేస్ట్ చేయడానికి బాగుంటుంది. థర్మాకోల్ బాక్స్, ఇక్కడ చాలా ఉంది ఫ్లవర్. ఇది ఒకటి మునగ ప్లాంట్, ఒక 2 మునగకాయలు అయినా ఉండే. ఇది మల్బెరీ, ప్రూనింగ్ చేసిన. మల్బెరీకి ప్రూనింగ్ ఎట్లా చేయాలి, అన్ని ఆకులు తీసేసినప్పుడు ఈ బడ్స్ నుండి మనకు ఫ్రూట్స్ అనేవి, ఫ్రూట్స్ విత్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇలా నుండే ఫ్రూట్స్ వస్తాయి. ఇట్లా ప్రూనింగ్ చేస్తే మీకు మల్బెరీస్ అనేవి వస్తాయి. వన్స్ మల్బెరీస్ అన్నీ అయిపోయాక మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవాలా. ఇదొకటి టమాటా, ఇదొకటి బనానా. జస్ట్ లీవ్స్ కోసం పెట్టిన,
ఫ్రూట్స్ వస్తాయని అనుకుంటలే, పెద్ద దాంట్లోనే పెట్టిన డ్రమ్, చిన్న డ్రమ్ లాగా పెట్టిన. ఈ కొన్ని రోజ్ ప్లాంట్స్, ఇది ఇంకొకటి వైట్ నేరేడు, రీసెంట్గా తెచ్చింది. ఇది ఫ్లవరింగ్ ఉందని చూసి తెచ్చిన. ఆల్రెడీ ఫ్లవర్తో ఉండేది తెచ్చినది. ఇది ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ కూడా ఒకటి లాంగ్ మల్బెరీ, ఇది కూడా ఫ్రూట్స్ తక్కువ వస్తున్నాయి. ఇవి ప్రూనింగ్ చేసినా అని కూడా ఓన్లీ గ్రోత్ వస్తుంది, ఫ్రూట్స్ వస్తలేవు. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్. ఇది తింటే అది స్పైసెస్ తిన్నట్టు ఉంటుంది. అన్నంలో కానీ కర్రీలలో కానీ వేసుకున్నప్పుడు స్పైసెస్ ఫ్లేవర్స్ వస్తాయి. ఇది ఒకటి సపోటా ప్లాంట్. కొన్ని సపోటాలు హార్వెస్ట్ చేసిన, ఇంక ఇది ఒకటి ఉంది. ఇంకా కొన్ని న్యూ స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నగా ఉన్నాయి సపోటాలు. ఇంకా న్యూ గ్రోత్ కూడా స్టార్ట్ అయింది, ఫ్లవర్స్ ఇవన్నీ. ఇక్కడ కొన్ని మల్బరీ ప్లాంట్స్ కొమ్మలు పెట్టినుండే, దాని గ్రోత్ ఇది. ఇది కూడా కొమ్మతో పెట్టిన. ఇది షార్ట్ మల్బెరీ. ఇది ఒకటి ఆర్నమెంటల్ ప్లాంట్. దీన్ని ఏదో అంటారు, పామ్ అంటారు, గుర్తులేదు. ఇక ఫైనల్లీ మా పెద్ద బ్లాక్ నేరేడు ప్లాంట్, 30+ ఇయర్స్ ఉంటుంది. నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను. ఫ్రూట్స్ ఇస్తుండేప్పుడు ఇప్పుడు ఎక్కువ ఇస్తలేదు, కానీ నీడ్ ఇస్తుంది. సో మాకు చెట్టు అంటే చాలా ఇష్టం, అసలు కొట్టేయలేదన్నమాట. ఇక చిన్న ఉన్నప్పటి నుండి ఉంది. అక్కడ కింద నుండి వస్తుంది ఇది. ఇప్పుడు నేను 2nd ఫ్లోర్ పైన ఉన్నా, అక్కడ కింద నుండి ఉంది అది. దానికి గ్యాప్ వదిలేసి మేము ఇల్లు కట్టుకున్నాం. సో మీరు కూడా ఏమన్నా చెట్లు ఉంటే కొట్టేయకండి, వీలైనంత వరకు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టండి. అది 4 ఫ్లోర్స్ ఉంది. ఇది ఇప్పుడు నేను ఉన్నది 2nd ఫ్లోర్. అది మొత్తం పైన 4 ఫ్లోర్స్ వరకు వెళ్ళిపోయింది. అంత పెద్ద చెట్టు ఇంకా పైన కట్ చేసి ఉండే, అందుకే అక్కడ వరకు ఆగిపోయింది. కానీ నీడ బాగా ఇస్తుంది. దీని కింద చెట్టు కింద కూర్చుంటాం మేము. ఎండాకాలం కొంచెం చల్లగా ఉంటుంది. ఇది మన గార్డెన్ అప్డేట్. పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది.